హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ సమ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. రాము కూడా ఇందుకు అరుస్తూ ఉన్నాడు. హే రాము, పోలేదు నీకు? ఊరికి ఉంది కదరా, నీళ్ళు ఉన్నాయి, ఎందుకైతే అరుస్తున్నావు? ఏమండి, బ్రష్ చేశారా? బ్రష్ చేశారా? ఏం నీ కూతురికి బట్టతలు ఉంటుందా? తలస్నానం చేసి అట్ట వదిలేసావు, జడ కూడా వేయలేదు. మీ కూతురికి బాగున్నాయి ఇంటికి చిక్కంగా. చైతన్య వాళ్ళ కూతురికే మొత్తం బట్టతలే. ఏదమ్మా పురుగు చూపి. తందానే తాని తానే తందానే తాని నాని. సరే సరే కానండి, బ్రష్ చేయండి ముందు. క్లీన్గా ఉంది ఫ్రెండ్స్. టైం అయితే 7:30 అవుతుంది. పిల్లలిద్దరు ఆటల మీద ఉన్నారు. నిహారిక పెరట్లు ఎంత చేస్తూ ఉంది చూద్దాం పదండి. లేదు, ఈ పక్క ఉంది. నిహారిక ఏం చేస్తున్నావు? పచ్చిమిర్చా అంటే ఈరోజు వంట ఏంటి? ఏం చేస్తున్నావు కూర? పెరట్లోకి వచ్చావంటే ఏదో చేస్తున్నావు. ఇది పండిపోయాయి ఎప్పుడే? చిన్నప్పుడే పండిపోతున్నాయి కాయలు. హైబ్రిడ్ కాయలు, నాటుకాయలు ఇంతే కావాలి. కొన్ని కాయలు అట్టే. హైబ్రిడ్ నాటుకాయలు? నాటుకాయలా? గుంకాయలు. వీటికి చెట్లు ఏమి తిత్తున్నాయి? చూసా కాయ చెట్టు అంట వచ్చేస్తుంది, కాయ ఒక్కట్లేదు. ఈ కలుపు అంతా తీసేయాలి నిహారిక. తీద్దాం. ఇంకా చెట్టు కూడా తీసేసి ఇంకా టమాటా కాపాయి పిల్ల తీసేయాలి. ఇంకోటి బాగా చూడు, కాకరకాయలు ఒక్క కాయ 3 కాయలు మొత్తం నేను కూర చేసింది. తర్వాత చూడు పండిపోతాను చిన్నప్పుడే కాయలు. నీళ్ళు అందక లేకపోతే ఏంది? నీళ్ళు పెడుతున్నా, పండిపోతున్నాయా? నీళ్ళు అందకపోతే చెట్టు ఎండిపోద్ది. అవునా? పైదాకా అల్లుకుంది ఫ్రెండ్స్ చెట్టుకి, చూసారా? ఇవాళ ఏం కూర అంటే మినపప్పు పచ్చడి. ఆహా, అద్భుతం ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంట్లో మినపప్పు పచ్చడి. ఈ వీడియోలో ఎలా చేసుకోవాలని చెప్తుంది. ఒకవేళ మీకు ఆ మినపప్పు పచ్చడి ఎలా చేయాలో తెలియకపోతే ఈ వీడియో చూసి ట్రై చేసేయండి. సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తినేంత టేస్ట్గా ఉంటుంది మినపప్పు పచ్చడి. అది కూడా మెత్తగా కాదు, కచ్చా బచ్చాగా. ఆ పప్పు మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పంటి కింద నలుగుతూ ఉండాలి, అప్పుడు టేస్ట్. ఇదిగో ఇక్కడ కూడా చూడు, ఇదిగో కింద పడిపోయిన కొమ్మ. ఇదిగో దీనికి ఉన్నాయి కాయలు. కారం ఉన్నాయా? ఉన్న వరకు తీసేసి. ఇంట్లో ఉన్నాయి కానీ కొన్ని ఉన్నాయి, కారం తక్కువ ఉన్నాయి. వేస్తే కారం సరిపోతుంది. ఘాటుగా ఉన్నాయి కారం. సరే, ఇది తెల్ల గోంగూర, ఇదే తెల్ల గోంగూర. తెల్ల గోంగూర ఈ చెట్టుగా ఈ కలుపు గిలుపని తీసేస్తా సాయంత్రం నేనన్నా. క్లీన్ చేసి గోగులు, తోటకూర, పాలకూర వేసేస్తే సరిపోద్ది. ఏంటి హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ బ్రష్ చేసుకోమంటే ఇక్కడ తిరుగుతున్నారు. చూడు ఒకసారి. ఏది? చూడు. ఓహ్, బీరకాయ కదమ్మా ఇది. సొరకాయ. బీరకాయనా? ఊరి తందానే తానే తానే నానాని తాని నానాని. చూడండి ఫ్రెండ్స్, చిన్న బీరకాయ. ఇది కింద అల్లుకుంటుందా పైన అల్లుకుంటుందా? ఎట్టుందంటే ముక్కు లాగుంది బాబా. ఎందువల్ల అట్టు వచ్చిందబ్బా బీరకాయ? ఇదిగో ఇక్కడ చిన్న బీరకాయలు వస్తున్నాయి. అక్కడ కూడా పొయ్యి కడేసాం కదా, అక్కడ కూడా వచ్చున్నాయి. దోసకాయ, సొరకాయ, బీరకాయ వేసాం ఫ్రెండ్స్.
ఎట్లా వస్తాయో చూద్దాం. సొరకాయ ఇటు పక్కన కావాలి. అడుగు పిలుస్తా పదండి. నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారా. పప్పాకు ఎక్కువ అయిపోయింది. బెండకాయలు కూడా చిన్న చిన్ని బెండకాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్. చిన్న చెట్టు అప్పుడే చూసారా ఇంతలో బెండకాయ ఉందా. లైన్ కూడా బాగా వచ్చింది లైన్. ఇంకో ఆ కింద ఉండేదంతా కలిపే. కలుపు తీసేస్తే కలిపంటే బావా ఆకు పప్పులో వేసుకుంటారు. ఇది కూడా తింటారు. కిడ్నీలకి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది ఇదండి ఈ ఆకు కిడ్నీలకి చాలా మంచిది. నేను తప్ప ఇంట్లో ఎవరు తినరు. నేరక తింటారులే, పిల్లలు ఇద్దరు తినరు. ఒకసారి కావాలి ఫ్రై చేసి పెట్టాం పిల్లలకి. ఫ్రైయా పప్పా? కరెక్ట్ పప్పే. సారీ ఫ్రెండ్స్, పప్పే చేసి పెట్టింది, ఫ్రై కాదు. ఇది మటుకు కిడ్నీలకి చాలా మంచిది. ఈ ఆకు పప్పు వేసుకొని కొంచెం చేసుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. టమోటా ఎర్రగడ్డ ఇదేనా? 5 టమోటా వేస్తున్నావు, ఒక ఎర్రగడ్డ వేస్తున్నావు. పచ్చిమిర్చి సరిపోవా? పచ్చిమిర్చిలు కారంగా లేవు బావా. ఇవి షాప్లో తెచ్చినవా? ఇదిగోండి ఫ్రెండ్స్, పెద్ద కాయలుగా ఉన్నవి షాప్లో తెచ్చినవి. ఈ చిన్నవి మన పెరట్లో కాసినవి. ఇవి కూడా సరిపోవు అంటుంది నిహారిక. సరిపోవు. మినపప్పు పచ్చడి కొంచెం కారం ఉంటే బాగుంటుంది. సరే కానీ తెప్పి అయితే కూడా 10 తెప్పించి దాంట్లో కొన్ని కాయలు వేస్తా. ఏంది గందరగోళం జరుగుతుంది లోపల? చైతన్య ఏం డిస్కషన్? తనుజా అన్నం తిందంట. ఏమి వద్దు అంటుంది. ఏమైందమ్మా? సద్దన్నం ఆకలి కావట్లేదా? ఓ జలుబు చేసి ఎండకి వర్షాలు ఎక్కువ పడుతుండే, మంచు కాలం. సరే మళ్ళీ తింటావా ఆకలిసినప్పుడు? సర్లే పాప కొద్దిగా ఉంచి. ఎందుకని అంత ఆకలేసింది? పొద్దున్న టిఫిన్ చేసావుగా? నాకు ఎప్పుడు అంత ఆకలే. అవునా? ఇది త్వరగా చేసేదానికి. తెచ్చావమ్మా పచ్చిమిర్చి? నిన్న మధ్యాహ్నం కొద్దిగా లేట్ అయింది ఫ్రెండ్స్ కూర చేయడం, బెండకాయ తీ కూర. అందువల్ల చైతన్య బిళ్ళగా ఆకలేసిందంట. ఇవన్నీ చెప్పాలి నిహారిక. ఇంత కలిపావా పచ్చిమిర్చి? ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అంటే మీరు ఇంట్లో ఉన్న జనాభా సంఖ్యని బట్టి ఒక గుప్పిడో లేకపోతే 2 గుప్పిళ్ళు వేసుకోండి. ఎందుకంటే మినపప్పు పచ్చడి అనేది కారంగానే ఉండాలి. అప్పుడే దాని టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇవి కారం తక్కువ ఉన్నాయా? ముందుకాయలు కారం తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం వేసిన మిరపకాయలు, మళ్ళీ షాప్ నుంచి తెచ్చిన మిరపకాయలు అన్ని కలగులితే కారం మటు కరెక్ట్గా సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, కారం ఎక్కువగా ఉన్నాయంటే తక్కువ వేసుకోండి, తక్కువగా ఉన్నాయంటే ఎక్కువ వేసుకోండి. అది కూడా మీ ఇంట్లో ఉన్న జనాభా సంఖ్యను బట్టి టమోటా కానీ పచ్చిమిర్చి కానీ పెంచుకోండి. పప్పు కూడా. మా ఇంట్లో అయితే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సద్దన్నం. కడుపులో చల్లగా ఉంటుంది ఎండలకి. కొద్దిగా తినరా తను? ఇక్కడ ఇవ్వకరా. అటు సైడ్ తీసుకోపోయి. కోడిపిల్ల తెచ్చి అప్పుడు మూత తీసి రాముని అన్నం తినకుండా పాప ఆకలితో వాడు కోడిపిల్ల. అది మూత తీసి తనుజ కోడిపిల్లలు తినిపిస్తుంది. అది అయిపోతుంది పాపం దానివల్ల, కోడిపిల్లల వల్ల. సరేలే నేను చెప్తాగా. నాకు నువ్వు తినిపో. రాము కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. రాము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాడు. మనం కూడా తినేద్దాం వెళ్ళి. మిరపకాయలు 2 కొడుకురమ్మా. మన కారం ఎక్కువ ఉంటాయి. దాంట్లో 2 మిరపకాయలు తీసి చిన్న చిన్న మిరపకాయలు ఉంటాయి చూడమ్మా, కారంగా ఉంటాయి, బాగుంటుంది.
కడుక్కురా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిరపకాయ తింటున్నా, తర్వాత మిరపకాయ తింటా. ఇప్పుడే ఇందాక నేను ఒక మిరపకాయ తినేసా. ఈ సద్దనంలోకి గోంగూర పచ్చడి కానీ, పచ్చడి ఏదైనా కానీ, నిమ్మకాయ దెబ్బ కానీ, ఊరగాయ కానీ, పచ్చి కొబ్బరి కానీ, సూపర్. అట్టిపండు కూడా, మామిడికాయ కూడా, ఎండు చేప. ఎండు చేప అయితే ఇంకా సూపర్ ఉంటుంది. చేపల కూర కూడా భలే ఉంటుంది ముక్క నంచుకుంటుంటే. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తింటున్నా. కారం ఉందా? చేసిన ఇప్పుడు ఆ పెద్ద పచ్చిమిరకాయ తింటుంది. ఏ చూపించైతే అసలు చేతిలో పచ్చిమిర్చి అట్లా ఒక పచ్చిమిర్చి తినేసింది. కారం ఉందా? ఇతర మిరపకాయ కారం ఉందా? నాకు లేదు. కొద్ది గురుగుతా. అమ్మయ్య అనుకుంటున్నాను చేతి అబ్బో, కారం భలే ఘాటుగా ఉంది మన మిరపకాయ. అసలు కారమే లేదు బాబా. ఆ కారంగా ఉంది అమ్మకి. కారానికి ఎక్కువ వచ్చేసి కారం లేదు కదా అంటే కారానికి ఎక్కులు వచ్చినాయి అంటే పచ్చిమిర్చి బాగుందని అర్థం. మన పెరట్లో కాసిన పచ్చిమిర్చి మామూలు కారం లేవు. ఇది కారం ఉందా షాప్ లేదా? తింజుడు అంట, ఏ తింజుడు ఒకసారి తింజుడు బాబా. కారం లేదు, సుక్క లేదు. అమ్మో అయ్యో చిన్నగా చిన్నగా నవగాయ అమ్మో చిన్నగా అన్నం తిను. చెప్తే తినరుగా. షాప్లో మిరపకాయలు ఇంకా కారం ఉన్నాయి. తగ్గించు నువ్వు పచ్చళ్ళలో. రాత్రి తెచ్చినవి కారం లేవు, ఇప్పుడు తెచ్చినవి. అబ్బో కారం ఉంది అంటే నువ్వు కమ్ముగా కారం లేదు. నీ కారం అనిపించట్లా? తింజుడు అన్నం పెట్టుకున్నట్లు. అన్నం అన్నం లేదు, అదిగో అన్నం కొద్దిగా ఉంది. అంటే అన్నం ఒక్క పచ్చిమిర్చి తినాలంటే చాలా కావాలి. బాబా అట్టి మిరపకాయ కూర నాకు వేస్ట్ ఎందుకు, ఏం కాదు. చదినా ఆ మిరపకాయ నువ్వు తినలేకపోతే మాకు ఇచ్చేసి డాడీకి కూడా ఇచ్చేయి. కారం ఉన్నదా? పచ్చళ్ళు సరిపోతాయి. రాత్రి తెచ్చిన మిరపకాయ కారం తక్కువ, ఇప్పుడు తెచ్చిన మిరపకాయలు చూసానుగా 2 మిరపకాయలు తీసేస్తారే. పాత మిరపకాయలు తీసేసి ఈ కారం మిరపకాయలు వేస్తా. బాగుంది కారం ఉంది కదా. భలే కారం ఉంది అబ్బా. ఉత్తదే బాగుంది. అన్ని మిరపకాయలు వేసా రాత్రి ఉల్లగడ్డ పిట్లో. కారమే లేవు అసలు. చదివి మిరపకాయ చూస్తా అన్న తింటున్నావా? నువ్వు అడిగి తింటున్నారు అందులో కారం. చూస్తా తింటుందా పిల్ల? తింటావా? అదిగో కొంచెం కొంచెం కలుపు, కారం ఎక్కువ ఉంది. తను జన్మ కూడా తినేయచ్చు కదరా. వద్దు డాడీ ఆకలి అయిపోయింది అన్నం. ఇదో ఎవరు పెట్టేది కొద్దిగా. వద్దు ఆకలి అట్లా చల్లగా ఉంటుంది కడుపులో ఎండకే. అది ఎక్కువ అంతగా ఎక్కువ పోసుకుంటుంది. పట్టు 3 ముద్దలు పెట్టుకున్నాను నేను. చూడరా తిన్నా డాడీ కొద్దిగా పెట్టి మిరపకాయ. నైట్ పూట అన్నం వండేటప్పుడు కొద్దిగా అన్నం ఎక్కువ ఉండి వనమని చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఎండలకి టిఫిన్ తిన్న రెపరెప అంటూ ఉంటుంది, మళ్ళీ కడుపులో తిక్కగా ఉంటుంది. కొద్దిగా సద్దన్నం అలవాటు ఉన్న వాళ్ళు తింటే మంచిది. చల్లగా ఈ ఎండాకాలం పోయిందాక చల్లగా బాగుంది. వెళ్ళవులే.
ఎండాకాలంలో గింజలు తింటే మంచిది. మేము అలాంటి ఏం చేయదు ఫ్రెండ్స్. అదే వర్షాకాలంలో అయితే కాస్త తగ్గించుకొని తింటే సరిపడుతుంది, మరి ఎక్కువ తినకుండా. తుఫాన్ రావాలి, తుఫాన్ రావాలి, తుఫాన్ రావాలి, తుఫాన్ తుఫాన్ వస్తే ఎంత బాగుంటుందా? సినిమా తిని మిరపకాయ నాకు కూడా కొంచెం ఇస్తావా? ఇది ఓకేదా? కావాలి నీకు? తక్కువ నేను కొన్నాను కానీ కారం బీభత్సమైన కారం ఉంది. అసలు లేదు. ఇప్పుడు తెచ్చింది బాబాయ్, ఇప్పుడు తెప్పించాను కదా మా కాయలు. పచ్చిమిరపకాయలు రాత్రి తెచ్చినాయా? రాత్రి తెచ్చింది అంతలో అయిపోయినాయి, నాకే లాస్ట్. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చింది, ఇప్పుడు కారం ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే సద్దన్నం, అందులో నంచుకోవడానికి ఘాటు పచ్చిమిరపకాయలు. చల్లంగా పెద్ద టెంకాయ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ సద్దన్నానికి. తినరా చల్లగా ఉంటుందంటే మేము నంచుకొని తినడం చూసి నోరు ఊరిపోయిందంట. గింజి తాగినా చల్లగా ఉంటుంది, మెత్తగా బిసుకో బాగా. ఇంక పచ్చడికాడికి వెళ్తే నువ్వు నేహారిక స్టార్ట్ చేద్దాం. చింటెంకాయలు గింజి తాగుతా ఉంది ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది అన్న మీరు ఏం పని చేస్తున్నారు ఏంటి అని అంటున్నారు. ఇటుకలు దేనికి కట్టడం, ఏం కట్టడం కడుతున్నారు చెప్పని అంటున్నారు. అంటే మీరు పాత వీడియోలు చూసినట్లేదు, ఒకసారి ఛానల్కి చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మాకు పాత బాత్రూమ్ ఒకటి ఉంది, అది అక్కడ ఉండకూడదని చెప్పేసి మళ్ళీ కొత్త బాత్రూమ్ని ఇంకో చోట కడుతున్నాము. అది విషయం. మీరు పాత వీడియోలు చూడలేదు కాబట్టి మీకు అర్థం కాలేదు. ఒకసారి మీరు చూస్తే అవి ఏంటనేది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రాత్రి నేను నిన్న ఎన్నిసార్లు లేపాను తెలుసా వాటర్కి? అవునా? 5 సార్లు 6 సార్లు లేపాను. ఎట్లా లేదు? ఇట్టి అంటే ఎట్లా అర్థం అవుతుంది? నిద్రలో ఉంటాం కదా. అబ్బబ్బబ్బా అట్లయిపోయావా? తర్వాత నిద్రలో నువ్వు ఇచ్చావా? బాటిల్తో వాటర్ బాటిల్ అక్కడ పెట్టేసావంటే తాగుతారు లేసి. అంత సులభంగా నిద్రపోతున్నా నువ్వా? పిల్లలు నీళ్ళు పాపం ఎన్నిసార్లు అడిగిందంట. ఏం అడిగావమ్మా? చింతకాయలు ఏం అడిగావు? అయ్యో ఐఎమ్ వెరీ వెరీ సారీ అమ్మా. చేతిన ఈసారి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇట్లా అనకుండా చూడ వాళ్ళ దగ్గరికి పెద్ద కరువు నానోయ్ వాటర్ నానోయ్ అంటే సప్పం చేస్తా. ఎవరు చెప్పారు? గిన్నె కడిగిపో, అదేసి కడిగేసి